నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, జగనాయంలో రాష్ట్రానికి చెడ్డ పేరు, పెట్టుబడులకు అవకాశాలు లేవన్న అపప్రదను తొలగించుకున్నాము సీఎం చంద్రబాబు. 25 ఒప్పందాలు పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశం. ఇదేంది జగనన్న, అడ్డగోల వాదనలు, అవాకులు అబద్ధాలు. ఎంపిక చేసుకున్న మీడియాతో 2.43 గంటలు ప్రెస్ మీట్. అరటి నుంచి కల్తీ నెయ్యి దాకా అన్నిటిపైన సొంత తీర్పులు. ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా డైవర్షన్ పేరుతో ముగింపు. వాడు వీడు ఎవడు. ఐఏఎస్లపై జగన్ అనుచిత వ్యాఖ్యలు. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుగుతున్న అక్కసు. బాబు కుట్ర అంటూ సింధులు. పరకామణి కేసు చిన్న విషయమేనంట. కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేయొద్దంట. తమ వాళ్ళంతా సచినులంటూ కితాబు. ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలి. చంద్రబాబు, పవన్, లోకేష్పై జగన్ ధ్వజం. ఏ హామీని నెరవేర్చకుండా మోసం చేశారు. రైతులు ముందుకెళ్తే చంద్రబాబును తంతారు. గోబల్స్కు బాబు మాస్టరు. జైల్లో పెట్టి తన్నాలి. అమాయకుల్ని జోగి, పిన్నెల్లి సోదరులు వంశీ, చెవిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి కేసులో ఇరికించారు జగన్. ఎవరి క్రెడిట్, ఎవరు సోరీ. గూగుల్ డేటా సెంటర్పై జగన్ చిత్రాలు. 2026లో సాధారణ సెలవులు 24. ఆదివారం వచ్చిన శివరాత్రి, దుర్గాష్టమి, దీపావళి. 20 ఐచ్ఛిక సెలవులు. నేడు మెగా పీటీఎం. 45,000 పాఠశాలలో నిర్వహణ. పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్. ఇంధన బంధం సుస్థిరం. ఎన్ని ఆంక్షలు ఉన్నా చెక్కు చెదరలేదు. ఇరు దేశాల ఇంధన వాణిజ్యంపై పుతిన్, భారత్ ఎదుగుదల కొందరికి కంటికుంపుగా మారింది. ఇండియాకు మోడీ నాయకత్వం అదృష్టమని వ్యాఖ్య. స్వతంత్రంగా పంచాయతీలు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. పంచాయతీ స్థానంలోనే పరిష్కారం. డీడీఓ కార్యాలయంలో పౌర సేవలు విస్తృతం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చూసుకుంటే, విదేశాల అధినేతలను కలవకుండా చేస్తున్నారు. ప్రతిపక్ష నేతతో సమావేశం కావద్దని ప్రభుత్వం వారికి చెబుతుంది. రాహుల్ గాంధీ. రాహుల్ ఆరోపణలు పచ్చాబద్ధము. బీజేపీ. కారు కాదది, రోడ్లపై కదిలే పడవ. పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారును విమానంలో ఇక్కడికి తరలిస్తారు. అక్కడ కూడా ఆయన ఆ కారులో పర్యటిస్తారు. పుతిన్ కారుపై గ్రానైట్లు పడ్డా చెట్లు చెదరదు. అద్దాలన్నీ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. ఇంధన ట్యాంకుగా కూడా ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ, ఈనాడు దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్లోని చూసుకుంటే, ముఖ్యంగా ఎన్నికలప్పుడే రాజకీయం, అభివృద్ధి ముఖ్యం. ప్రధాని వద్దకెళ్ళి గ్లోబల్ సమ్మిట్కు స్వయంగా ఆహ్వానించా. 2 ఏళ్లలో ఒక గంట కూడా సెలవు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ ముగియగానే 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాం. ఆదిలాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలప్పుడే రాజకీయమని, ఆ తర్వాత అభివృద్ధి సంక్షేమే ప్రగతి మార్గాలుగా పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పోలవరం, బనకచర్లపై అంగీకారం ఏది తెలపలేదు. కొన్ని రాష్ట్రాలు ఇంకా అభిప్రాయాలు చెప్పలేదు. తెలంగాణ సిడబ్ల్యూసి లేఖ.
గ్లోబల్ సంబరం, తరలిరానున్న అంతర్జాతీయ దిగ్గజాలు, పలు అంశాలపై నిపుణుల చర్చాగోష్ఠులు. చిరకాల బంధానికి మరింత బలం. భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు ఘనస్వాగతం పలికిన ప్రధాని పుతిన్కి ఇందు ఇచ్చిన మోడీ, నేడు కీలక భేటీలో పలు ఒప్పందాలు శ్రీకారం. స్కాన్ చేయి ఫిర్యాదు చేయి క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన ఏసీబీ. అవినీతిపై ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్ అందుబాటులోకి వచ్చింది. అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్ జనరల్ గురువారం క్యూఆర్ కోడ్ ఫిర్యాదుల వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం అవినీతి నిర్మూలన వివాదాలతో కూడిన క్యూఆర్ కోడ్ పోస్టులను హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. భూ సర్వే మాయాజాలంతో అక్రమార్జన, అవినీతి నిరోధక విభాగానికి చిక్కిన మరో తిమింగలం. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు అరెస్ట్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వ్యవసాయ భూముల గుర్తింపు, హైడ్రాకు తప్పుడు సమాచారం ఇవ్వడంపై గతంలోనే కేసు. 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం. తొలి దశలో మిగిలిన 3836 గ్రామాలలో బరిలో 13,127 మంది. 5 గ్రామాల్లో దాఖలు కాని నామినేషన్లు. 2 దశల్లో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 మంది నామినేషన్లు. వీళ్లను మేము రద్దు చేస్తాం. 2 ఏళ్ల తర్వాత వచ్చేది భరాస ప్రభుత్వమే. పారిశ్రామికవేత్తలు రేవంత్ భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దు. కేసీఆర్ సూచన. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటన. ఈ ఈనాడులో చూసుకుంటే ఈ మెయిన్ వార్తలండి. అలాగే సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రెండో రోజు విమానాల రద్దు, సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన 550 పైగా సర్వీసులు. చంద్రబాబు గ్లోబల్స్కు గురువు. సూపర్ 6 పేరిట సూపర్ మోసం. సూపర్ 6, సూపర్ 7 సక్రంగా ఎక్కడ అమలు చేశారు? సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు 4,000 చొప్పున పింఛన్ ఎక్కడిస్తున్నారు? ఈ 2 ఏళ్లలో 95,000 ఎంతమందికి పంపిణీ చేశారు? ఇది కూడా మోసం కాదా? రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఏటా 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టడం మోసం కాదా? తల్లికి వందనం కింద 2 ఏళ్లకు గాను ప్రతి పిల్లవాడికి 30,000 ఎక్కడిచ్చారు? తొలి ఏడాది ఎగ్గొట్టి 2వ ఏడాది అరకొరగా ఇవ్వడం మోసం కాదా? రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆంక్షలు పెట్టడం మోసం కాదా? 420 శాస్త్రాలతో ప్రజలను మోసగించి గ్లోబల్స్కు టీచర్ మెంటర్ల ప్రచారం. చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి లోపలెయ్యాలి. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా 18,000 చొప్పున 2 ఏళ్లలో 36,000 ఇవ్వాలి. ఒకరికైనా ఇచ్చావా? ఇది మోసం కాదా? నిరుద్యోగులకి వృత్తి కింద నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లలో 72,000 ఇవ్వాలి. ఎంతమందికి ఇచ్చావు? ఇది మోసం కాదా? లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందుల. తిరుమల లడ్డు ప్రసాదము జంతువులు కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేశారన్నావు. వాటిని భక్తులు తిన్నారన్నావు. వాటికి ఆధారాలు ఉన్నాయా? రాజకీయ లబ్ధి కోసమే తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఈ సర్కారుకు మాయా రోగం. మీ స్కాముల కోసం ప్రజల ఆరోగ్య భద్రతను దెబ్బతీస్తారా? బాబు, వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. కొత్త వైద్య కళాశాలలు ప్రైవేటుకి ఇస్తున్నారు. ప్రైవేటు పరం చేసి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందంట. ఇంతకన్నా పెద్ద స్కామ్ ఉందా? పుతిన్కు ఘన స్వాగతం. ఎయిర్పోర్ట్లో స్వయంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.
మోడీ అధికారిక నివాసానికి ఒకే కారులో వెళ్లిన ఇరువురు నేతలు. రష్యా అధినేతకు ప్రైవేటు విందు ఇచ్చిన ప్రధానమంత్రి. నేడు 23వ ఇండియా రష్యా సదస్సుకు హాజరు కానున్న పుతిన్, మోడీ. కీలక ఒప్పందాలకు అవకాశం. ఎవరికి వ్యతిరేకం కాదు పుతిన్. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీటు 29 లక్షలు. చంద్రబాబు సర్కారు నిర్ణయం. వైద్య విద్యార్థులకు చంద్రబాబు ఎన్నిపోటు పొడిశారు. ఒకవైపు 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను ఏకంగా ప్రైవేటుకి కట్టబెడుతున్నారు. మరోవైపు పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు 29 లక్షల చొప్పున వసూళ్లు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇలా సెలవులిచ్చారు. 2026 సెలవుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం. 2026 క్యాలెండర్ ఇయర్లో సాధారణ సెలవులు, ఆప్షన్స్, హాలిడేలు జాబితాలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబితా మొత్తం 24 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో మహాశివరాత్రి, బాబు జగజీవనరామ్ జయంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారం వచ్చాయి. ఈసారి అత్యధికంగా సెలవులు శుక్రవారం రావడం విశేషం. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్లు కూడా తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే, ఇంట్లో కొట్టే పల్టీనే, ఇంట్లో కొంటే పల్టీనే. అధికారంలోకి రాగానే పాలసీ రద్దు, ఆ భూములు ఎనిక్కి కేటీఆర్. పాలసీ రద్దుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చాం. పారిశ్రామికతలు ఎవరు ఆ భూములు కొనద్దు. అత్యాశకు పోయి మున్ముందు నష్టపోయేది వారే. లక్షలాది కార్మికులను రోడ్డును పడేసే కుట్ర. ఇల్టు అనుభవములు రేవంత్ రెడ్డిది కాదు, అవినీతి అనుకొండా. అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. జీడిమెట్ల పారిశ్రామిక పర్యటనలో కేటీఆర్. అమరావతికి పరిశ్రమలు తరలించే కుట్ర. ప్రభుత్వ భూములు అమ్మితే ఊరుకోము గంగుల. సీఎం దందాల కోసమే పాలసీ. తలసాని ఏలాది మంది ఉపాధిపై దెబ్బ కొట్టే హిల్ట్ సబిత. కార్మికులను రోడ్డును పడేస్తున్నారు మల్లారెడ్డి. ఢిల్లీకి మూటలు పంపేందుకు పాలసీ. పారిశ్రామిక వాళ్ళలో బీఆర్ఎస్ పర్యటన. సైలెంట్గా చేద్దామనుకుంటే ఎట్లా లీక్ అయింది. జీవో జారీకి ముందే వివరాలు బయటికి ఎట్లా పోయినాయి. ఇల్టుపై క్యాబినెట్ వివరాలు లీక్పై ప్రభుత్వం ఆందోళన. అనుమానం ఆ ఇద్దరంపైనే. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశం. పత్తి కొనుగోళ్లలో అవకతవకలు నిజమే. అక్రమాలు నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం దర్యాప్తు. మార్కెటింగ్ కార్యదర్శుల ఏఓలు, ఏఈఓల భాగస్వామ్యం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా మిగతా మార్కెట్లలో విచారణ. వీడియో జర్నలిస్ట్ దామోదర్ హఠాత్ మరణం. విధులు నిర్వహిస్తూ కుప్పకూలిన అస్తవత. దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి. మీడియా రంగంలో విశేష అనుభవం. దామోదర్ మృతిపై కేసీఆర్ సంతాపం. ఆగమవుతున్న ఆరావళి. కేంద్ర తాజా నిర్ణయంతో పర్వతాలకు పెనుముప్పు. 100 మీటర్ల రూల్స్తో మైనింగ్ తలుపులు బార్ల. 90% పర్వతాలు నాశనం అవుతాయని నిపుణుల ఆందోళన. రెక్కలు తెగిన ఇండిగో. ఒకే రోజు 550కి పైగా విమానాలు రద్దు. ఆలస్యంగా అనేక విమాన సర్వీసులు. గురువారం సంగారెడ్డి జిల్లా పాశమల్లారం పారిశ్రామిక వాడలో పర్యటిస్తున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్యరావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్, నేతలు దేవిశ్రీ ప్రసాద్, శ్రీనివాస్, ఆదర్శ్ రెడ్డి, శివకుమార్ తదితరులు. ఇదేనండి నమస్తే తెలంగాణ మెయిన్ వార్తలు. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే
అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ.